నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏపీలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. ఒకవైపు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మరోవైపు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు తొలి రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వన్ టీవీ ప్రతినిధి దేవా అందిస్తారు. దేవా, చెప్పండి. మమతా, తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్ఓ కార్యాలయాల వద్దకు చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. ఏపీలో మొదటిగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మంగళగిరి స్థానానికి టీడీపీ యువనేత నారా లోకేష్ తరపున కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు ఒంగోలు లోక్సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి భాజపా తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనాథ్ చౌదరి నామినేషన్లు వేశారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెదేపా తరపున బీవీ జయనాగేశ్వర రెడ్డి, వైకాపా తరపున బుట్టా రేణుక, శ్రీశైలం వైకాపా అభ్యర్థిగా శిల్ప చక్రపాణి రెడ్డి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు తెదేపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం తెదేపా అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్ పత్రాలను ఆర్ఓకు సమర్పించారు. ఇక వైఎస్ఆర్సీపీ తరపున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక అలాగే చిత్తూరులో వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయనందరెడ్డి, అన్నమయ్య జిల్లా తమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, తిరుపతి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి, మైదుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు ఎమ్మిగనూరులో తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో నల్లగట్ల స్వామిదాసు, సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, అలాగే ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తరపున వైసీపీ నేతలు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ 1 సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి సుధాసాగర్కు అందజేశారు. ఇక వీటితో పాటు తెలంగాణలో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి భాజపా తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. అలాగే ఈ ఎలక్షన్లతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతురాలి అక్క నివేదితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. కాగా తెలంగాణలో మే 13న ఎంపీ ఎలక్షన్లతో పాటు ఈ బై ఎలక్షన్ కూడా జరగనున్నట్లు సమాచారం. మమతా, కెమెరామెన్ శరత్తో దేవా, వన్ టీవీ న్యూస్.